హలో గైస్, వెల్కమ్ టు ఐమేడ్ ట్యూటోరియల్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అశోక చక్ర. అశోక చక్ర ఎలా చేయాలో చూద్దాం రండి గైస్. అశోక చక్ర చేయాలంటే ఫస్ట్ మనకి ఒక న్యూ డాక్యుమెంట్ అనేది తీసుకోవాలి గైస్. న్యూ డాక్యుమెంట్ కోసం కంట్రోల్ ఎన్ ఫర్ న్యూ డాక్యుమెంట్. న్యూ డాక్యుమెంట్ తీసుకొని నేనైతే 1080 ఇంటూ 1080 తీసుకుంటున్నాను హైట్ అండ్ విడ్త్ లో. తీసుకున్న తర్వాత రూలర్స్ వచ్చేసి సెంటర్లో పెట్టుకోండి. రూలర్స్ సెట్ చేయండి. న్యూ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత రూలర్స్ సెట్ చేసేసి మిగిలిన రూలర్స్ అన్ని తీసేయండి. ఇలా సెంటర్లో బరాబర్ సెంటర్లో వచ్చేటట్టు సెట్ చేయండి గాయస్. ఇలా అన్ని రూలర్స్ ని తీసేయండి. ఈ బాక్సెస్ అన్ని 4 బాక్సెస్ సేమ్ ఉన్నాయా చూసుకోండి. ఇప్పుడు ఓకే గైస్. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ రూలర్స్ ఒక రూలర్ తెచ్చి ఇక్కడ వేసుకోండి ఫస్ట్. తర్వాత ఇంకొక రూలర్, సేమ్ ఉండాలి గైస్ అంతా. మళ్ళీ అప్పర్ రూలర్ వచ్చి ఇట్లా ఇలా సెట్ చేసుకోండి. కొంచెం ఎక్కువ స్పేస్ ఇవ్వకండి, కొంచెం తక్కువ ఇవ్వండి. ఇలా మళ్ళీ ఇంకొక అప్పర్ రూలర్, ఇది జర స్పేస్ ఎక్కువ ఇవ్వండి. ఈ రెండింటికి జర స్పేస్ ఎక్కువ ఇవ్వండి. ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు పాలిగాన్ లాజర్ టూల్ తీసుకోండి. మనకి నిన్న క్లాస్ లో చెప్పాను కదా గైస్, పాలిగాన్ లాజర్ టూల్ తీసుకొని ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఎగ్జాక్ట్ ఈ పాయింట్ కాడ క్లిక్ చేసేసి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఈ పాయింట్ కాడ క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి ఈ పాయింట్ కాడ క్లిక్ చేయండి. మళ్ళీ వచ్చేసి ఈ పాయింట్, మళ్ళీ వచ్చేసి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ సేమ్. ఎప్పుడైనా ఈ రూలర్స్ ఎందుకు తీసుకోవాలి అంటే మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్ వస్తుంది. మాన్యువల్ గా చేయాలంటే చేయలేము కదా గైస్, అందుకనే మనం రూలర్స్ అనేది తీసుకుంటాం ఎప్పుడైనా. ఇప్పుడు ఈ రూలర్స్ తో పని అయిపోయింది. ఓన్లీ సైడ్ రూలర్స్ తీసేసేయండి, ఎక్స్ట్రా రూలర్స్. ఈ సెంటర్ రూలర్స్ అట్లనే ఉంచుకోండి, సెంటర్ రూలర్స్ మనకు పనికి వస్తుంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ని అన్లాక్ చేసుకొని న్యూ లేయర్ తీసుకోండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ బ్లూ కలర్ ఫిల్ చేసుకొని ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొట్టిన తర్వాత ఇప్పుడు ఈ సెలెక్షన్ ని డిఫాల్ట్ చేయాలి కాబట్టి కంట్రోల్ డి ఫర్ డీసెలెక్షన్ చేసేసి మళ్ళీ మనకి కంట్రోల్ టీ ప్రెస్ చేయండి. కంట్రోల్ టీ ఫర్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి షిఫ్ట్ క్లిక్ చేసి దీన్ని ఇలా సైజ్ తగ్గించుకోండి, మీకు ఎంత పర్సెంట్ కావాలో అంత. ఇలా తగ్గించుకున్న తర్వాత మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఎగ్జాక్ట్ సెంటర్ లో పెట్టండి. కొంచెం ఇదిగోండి, ఈ సెంటర్ లో ఉంది కదా, ఈ సెంటర్ లో ఉన్న దాన్ని యాంకర్ పాయింట్ అంటారు. ఈ యాంకర్ పాయింట్ అనేది మనం సెంటర్ లో ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఎగ్జాక్ట్ జూమ్ చేసుకోండి, మొత్తం ఎన్ని పిక్సెల్స్ జూమ్ అవుతుందో అంత పిక్సెల్స్ జూమ్ చేసుకొని కరెక్ట్ పొజిషన్ ఇచ్చేసేయండి. ఇలా పొజిషన్ ఇచ్చేసి మళ్ళీ జూమ్ అవుట్ చేయండి. తెలుసు కదా గైస్, జూమ్ ఇన్ కి జూమ్ అవుట్ కి కంట్రోల్ మైనస్ అంటేనేమో జూమ్ అవుట్, కంట్రోల్ ప్లస్ అంటేనేమో జూమ్ ఇన్. ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకున్న తర్వాత యాంకర్ పాయింట్ సెట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి రొటేషన్ వాల్యూ, ఇక్కడ ఉంటుంది చూడండి గైస్, ఇది ఉంది కదా, ఈ సింబల్ రొటేషన్ వాల్యూ అనమాట. రొటేషన్ వాల్యూ ఎంత ఇవ్వండి, 12% ఇవ్వండి, లేదంటే మీ ఇష్టం, మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారో అంత ఇవ్వండి. 12% ఇచ్చిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొట్టండి గైస్. ఈ లేయర్ ని క్లిక్ చేసుకొని కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ కొడితే మనకి ఇలా ఎగ్జాక్ట్ అశోక చక్ర సెంటర్ లో ఉంటది కదా, ఆ సర్కిల్ అనేది వచ్చేస్తుంది గైస్. వచ్చేసిన తర్వాత ఇప్పుడు
మనకి ఎన్ని 30 లేయర్స్ వచ్చినాయి గైస్. ఇక్కడ 30 డూప్లికేట్స్ అయినాయి. ఇప్పుడు విత్ రొటేషన్ తోని డూప్లికేట్ అవుతుంది. కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ టీ క్లిక్ చేస్తే విత్ రొటేషన్ తోనే అవుతుంది. మనకి రొటేషన్ అన్న స్కేల్ చేసినా, మనం జూమ్ ఇన్ చేసినా, జూమ్ అవుట్ చేసినా అవుతుంది. ఇప్పుడు ఇక్కడ 1 లేయర్ ని క్లిక్ చేసుకోండి, షిఫ్ట్ పట్టుకొని 30th లేయర్ ని క్లిక్ చేసి కంట్రోల్ ఈ ఫర్ మర్జ్ చేసేసుకొని వి ప్రెస్ చేసి దీన్ని సీదా మనకి ఇందులోకి తీసుకొని రండి. ఇందులోకి తీసుకొచ్చిన తర్వాత కంట్రోల్ టీ ఫర్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, కొంచెం సైజ్ తక్కువ వేసుకోండి. సైజ్ తగ్గించేసి సైజ్ తక్కువ వేసుకున్న తర్వాత కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేయండి. కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేసి ఒక న్యూ డాక్యుమెంట్ తీసుకోండి. న్యూ డాక్యుమెంట్ తీసుకొని ఎలిప్స్ టూల్ తోని ఇలా ఎగ్జాక్ట్ ఇలా సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ డ్రా చేసి ఇక్కడ వచ్చేసి ఇమేజ్ లోకి వెళ్ళండి, ఎడిట్ లోకి వెళ్ళండి. ఎడిట్ లోకి వెళ్ళి స్ట్రోక్ అప్లై చేయండి. ఎడిట్ స్ట్రోక్ అప్లై చేసి ఇన్సైడ్ కాదు అవుట్ సైడ్ పెట్టండి, లేదంటే సెంటర్ 15% ఎక్కువ అయిపోయింది కదా గైస్. కంట్రోల్ జెడ్ కొట్టండి. మళ్ళీ ఎడిట్ స్ట్రోక్ లోకి వెళ్ళి ఇక్కడ ఒక 13% ఇచ్చేయండి. 13 కాదు కానీ 12% ఇచ్చేయండి. ఓకే. కంట్రోల్ డి ఫర్ డీసెలెక్షన్. ఇప్పుడు ఈ 30 లేయర్స్ మర్జ్ చేసాం కదా, సేమ్ అలానే ఈ 2 లేయర్స్ కూడా కంట్రోల్ ఈ ఫర్ మర్జ్. ఈ 2 లేయర్స్ కూడా అలా మర్జ్ చేసుకొని కంట్రోల్ టీ క్లిక్ చేయండి. ఇలా జూమ్ అవుట్ చేసుకోండి. ఇంకా మీకు ఎంత కావాలి, మీరు ఎంత సైజు పెట్టాలనుకుంటున్నారు అంత సైజు ఇలా జూమ్ అవుట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్. ఇంతే గైస్, మన అశోక చక్ర అనేది రెడీ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది కదా గైస్, సేమ్ అలానే చేసుకోవాలి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ.